సమస్త మహిమ దేవునికి కలుగును గాక. వచ్చేటప్పుడు ఆటోలో మీకు అందరికి ఒక ప్రశ్న వేసినాను. ఏమడిగినానండి? హౌ టు కంట్రోల్ యువర్ యాంగ్రీ, అంతేనా? ఏ విధంగా మన యొక్క కోపాన్ని మనము కంట్రోల్ చేసుకోవాలి. మనందరము కూడా సరి అయినటువంటి సమాధానాలే ఇచ్చినారు. నేను ఏదైతే ప్రిపేర్ అయ్యానో, ఏ విషయాలు అయితే నేను రాసుకుని వచ్చానో అదే విషయాలు ఆటలో వచ్చేటప్పుడు అందరూ షేర్ చేసుకున్నాం. హల్లెలూయా. కొంతమంది వాక్యం చదవాలన్నారు, కొంతమంది ప్రార్థన చేయాలన్నారు, కొంతమంది మౌనంగా ఉండాలన్నారు, కొంతమంది అయితే నాలుక కంట్రోల్ ఉంటే చాలు అన్నారు. హల్లెలూయా. ఏమో అంటారు కదండి, ఎముక లేనటువంటి నాలుక ఏమవుతుందంటండి? ఎగిరెగిరి పడుతుందంట కదా. చాలా మందికి ఇది బాగా అర్థమవుతుంది అనుకుంటాను. చూడండి, మొదట మనము కోపమును కంట్రోల్ చేసుకోవాలి, లేదా కోపం అనే దాని వలన ఎలాంటి పరిణామాలు మనం చూడగలుగుతాము, కోపం పడితే ఎలాంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాలి, ఇలాంటి సంఘటనలు జరిగేటప్పుడు, ఇలాంటి పరిస్థితులు ఉండేటప్పుడు ఈ కోపం అనేటువంటి మహమ్మారిని ఎలా తరిమికొట్టాలి అనేటువంటి అంశం మీద ఈరోజు మనం మాట్లాడుకోబోదాం. హల్లెలూయా. చూడండి, మొదట మనము కోపంను కంట్రోల్ చేయాలి అంటే మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే మనము మౌనాన్ని వహించాలి. ఏంటంట? మౌనమును పాటించాలంట. ఇది సాధారణంగా మనకు జరిగే పని కాదు. అవునంటారా కాదంటారా? కోపం పడకుండా ఉండాలి అంటే నేను మౌనంగా ఉండాలి. నువ్వు మౌనంగా ఉండాలి అంటే అది నీ వల్ల అయ్యే పని అవుతుందా? కాదు. అవుతుందా మౌనంగా ఉండటానికి? ఎవరైనా కోపం వచ్చే రీతిగా ప్లాన్ చేస్తున్నా, కోపం వచ్చే రీతిగా మాట్లాడుతూ ఉన్నా మనలో ఏమైపోతుందంట? ఆ మౌనం అనేది ఏమైపోద్ది? నీరసించిపోతుంది. వాడు ఒక్క మాట అంటే మనం రెండు మాటలు అనేసేయాలి. అందుకే అంటున్నాడు, నీ కోపం నువ్వు కంట్రోల్ చేసుకోవాలంటే మొదట నువ్వు ఏమై ఉండాలంటున్నాడు? మౌనంగా ఉండాలి. చాలామంది భార్యాభర్తలు ఇంట్లో గొడవలు ఆడుతూ ఉంటారు. నేను చూసి గమనించిన విషయాలు. చాలా మంది కంట్రోల్ లేకుండా నోటుకు వచ్చినట్టుగా భర్త భార్యను తిట్టేటప్పుడు ఇద్దరిలో ఒకరు ఏం చేస్తారు తెలుసా? అక్కడ ఉండకుండా బయటికి సైలెంట్గా వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతారంటే ఆ వాతావరణము ఏంది? రెండవ ప్రపంచం యుద్ధానికంటే చాలా భయంకరమైన వాతావరణం కనుక ఆ వాతావరణం నుంచి బయటికి వెళ్ళిపోయాడంటే ఆ యుద్ధం అక్కడికి ఆగిపోతుంది అని ఈ వ్యక్తి ఏం చేస్తాడు? గొడవలు పడినప్పుడు సైలెంట్గా లేచి బయటికి వెళ్ళిపోతాడు. మరలా కాసేపు అయిన తర్వాత, శాంతించిన తర్వాత మరలా ఇంటికి వస్తాడు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, మన కోపం అనేటువంటిది కంట్రోల్ అవ్వాలి అంటే మొట్టమొదటిగా కంట్రోల్ అవటానికి మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? మౌనాన్ని వహించాలి, మరియు మనం నిదానించే వారంగా ఉండాలి. ఎప్పుడైతే మనం మౌనాన్ని మనము కంట్రోల్గా పెట్టుకుంటాం, మౌనం ఎప్పుడైతే పాటిస్తామో, మౌనంగా నిశ్శబ్దంగా ఎప్పుడైతే ఉండగలుగుతామో కోపపడటానికి అవకాశం అక్కడ ఉండదు. మరి బైబిల్ గ్రంథంలో ఈ మాట చాలా స్పష్టంగా చెప్తుంది. చూడండి, యాకోబు పత్రిక 1:19. నా ప్రియ సహోదరులారా, ఈ సంగతి మీరు ఏం చేస్తారు ఎరుగుదురు గనక. చదవండి ఒకసారి యాకోబు పత్రిక 1:19. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు ఏం చేయాలంటే వినడానికి వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడునై, కోపించుటకు నిదానించిన వాడునై ఉండవలెను. హల్లెలూయా. కోపించడానికి ఏం చేయాలంటే నిదానించాలి. మనకు ఒక విషయం తెలిసిన తర్వాత మనల్ని మనం కంట్రోల్ చేసుకోకుండా పోయాము అంటే అక్కడ ఏమవుతుంది? గొడవే స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు మనం కోపించడానికి నిదానిస్తామో అన్ని సంఘటనలు, అన్ని సందర్భాలు మనకు అనుగుణంగా మార్చబడతాయి. హల్లెలూయా. అందుకే అంటూ ఉన్నాడు, మీరు వినటానికి మీరు ఏం చేయాలంటున్నాడండి? వేగిరపడండి, మాట్లాడడానికి నిదానించండి. తర్వాత అంటున్నాడు, కోపించేదానికి మీరు ఏం చేయాలి? నిదానించువాడునై ఉండవలెను. నువ్వు మౌనంగా ఉండగలిగితే నీ మౌనమే నీ ప్రశ్నకి ఏం చేస్తుంది? జవాబును తీసుకుని వస్తుంది. కోపపడేటువంటి విషయాలలో మన జాగ్రత్త కలిగిన వారంగా ఉండాలి. హల్లెలూయా. కోపము అనేటువంటిది అపవాది వేసేటువంటి బాణం. ఇది గుర్తుపెట్టుకోండి. కోపం అనేటువంటిది దేవుని యొక్క నీతిని కానీ దేవుని చిత్తాన్ని కానీ ఏం చేయదంట?
నెరవేర్చదంట. చూడండి, మనం సాధారణంగా ఒక చిన్న కోపమే అనుకునేస్తాం కదా, మరి ఆ కోపం వల్ల ఎన్ని పరిణామాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మోషే గారి జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, దేవుడు మోషేతో అంటూ ఉన్నాడు, మోషే నువ్వు వెళ్ళి ఆ బండతో మాట్లాడు అని చెప్పేసి అంటే, మోషే గారు వెళ్ళి ఏం చేస్తాడు మోషే? బండ మీద ఎత్తి దెబ్బ కొడతాడు. ఎందుకు అక్కడ కొట్టాల్సి వచ్చింది అంటే, మోషే గారికి ఇశ్రాయేల్ ప్రజల మీద ఉన్నటువంటి ఆ యొక్క కోపం ఏదైతే ఉందో, మీకు నేను ఈ బండ నుంచి నీటిని తీసుకురావాలని చెప్పి వాళ్ళు ఏం చేశాడు, కోపపడిపోయి ఆ బండను కొట్టడం మనం చూస్తా ఉన్నాం. చిన్న కోపం వాగ్దాన దేశానికి వెళ్లకుండా అది ఏమైంది, అడ్డుగా పడిపోయింది. ఈరోజు నేను అంటాను, మనం కోపపడే దాని వలన, కోపించేటువంటి దాని వలన దేవుడి దగ్గర ఉన్న ఆశీర్వాదాలు కోల్పోతాం. దేవుడు ఇచ్చేటువంటి దీవెనలు మనం కోల్పోతాం. దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన వాగ్దానాలు మనకేమైపోద్ది, దూరం అయిపోతుంది. మోషే జీవితంలో జరిగింది ఇదే. కోపపడ్డాడు కనుకనే వాగ్దాన దేశాన్ని ఏం చేశాడంట, చూశాడే తప్ప ఆ దేశంలోకి ఏం చేయలేదు, వెళ్ళలేదు. హల్లెలూయా. మరి ఇంత భయంకరమైనటువంటి పాపం, ఈ కోపం అన్నప్పుడు క్రైస్తవులంగా, దేవుని బిడ్డలుగా మనము ఎంతవరకు దీనిని మనం కంట్రోల్ చేసుకోగలుగుతున్నామో ఒకసారి ఆలోచన చేసి చూడండి. నేను కోపమే పడలేదు అని నేను అడగను. ఎందుకంటే ఏదో ఒక విషయంలో, ఏదో ఒక సందర్భంలో మనం కోపం పడేవారంగానే ఉంటాం. కానీ ఆ కోపాన్ని ఎంతవరకు మనం కంట్రోల్ చేసుకుంటా ఉన్నాం, ఎంతవరకు మనం కంట్రోల్ చేసుకుని ఉండగలుగుతూ ఉన్నాం, ఒకసారి ఆలోచన చేసి చూస్తాం. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తూ ఉంది, మీరు కోపపడేదానికి మీరు ఏం చేయాలి, నిదానించువాడినై ఉండాలని యాకోబు పత్రికలో ఆయన స్పష్టంగా చెప్తూ ఉన్నారు. కోపాన్ని కంట్రోల్ చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరున్నారు అని నేను సెర్చ్ చేస్తే నాకు కనిపించిన ఒకే ఒక వ్యక్తి యేసు ప్రభువే. హల్లెలూయా. అర్థమవుతుందా? ది అల్టిమేట్ ఎగ్జాంపుల్ ఈయన ఒక్కడే ఉదాహరణ. ఈయనే కనబడ్డాడు. కోపపడి ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకున్న వారిలో మొదటిగా చూసుకున్నట్లయితే ఈ యొక్క యేసు ప్రభుల వారిని మనం ముందు పెట్టుకోగలుగుతాం. ఎవరు అంత మంచి వాళ్ళగా అగపడలే. హల్లెలూయా. చూడండి, దేవుడి వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం తీసుకోండి, చదవండి ఒకసారి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను ఆయన ఏం చేశాడంట, అప్పగించుకున్నాడు. ఎంతమందిలో ఇలాంటి స్వభావం కలిగి ఉన్నది ఒకసారి ఆలోచన చేసి చూడండి. ఎంతమందికి ఇలాంటి స్వభావం ఉన్నది? దూషించబడుతున్నాడు, నిందించబడుతున్నాడు, దూషణ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా ప్రతి దూషణ ఈయన ఏం చేయలేదు. మాట ద్వారానైనా కూడా వాళ్ళని గద్దించలేదు, తిట్టలేదు. అందుకే అంటున్నాడు, ది అల్టిమేట్ ఎగ్జాంపుల్ యేసు ప్రభుల వారు. హల్లెలూయా. కోపమును కంట్రోల్ చేసుకోగలిగిన వారిలో యేసు ప్రభుల వారిని జ్ఞాపకం తెచ్చుకోండి. నువ్వు కంట్రోల్ లేకుండా పోతుంటే, నీ నాలుగు కంట్రోల్ లేకుండా పోతూ ఉంటే, నువ్వు మాట్లాడేది కంట్రోల్ లేకుండా పోతూ ఉంటే, ఒకసారి నీ ముందు యేసు ప్రభుని గుర్తు తెచ్చుకో. ఆయన స్థానంలో నువ్వు ఉండగలిగితే, ఉంటే నువ్వు ఎన్ని తూటాలు పేల్చి ఉంటావు, ఎన్ని బాణాలు వదిలి ఉంటావు, ఎన్ని మాటలు మాట్లాడి ఉంటావు. ఆలోచన చేసి చూసారా? మొహం మీద ఉంచారు, పిడిగుద్దులు గుద్దారు, వెనక నుంచి తన్నినారు, ఒంటి మీద భయంకరమైన కొరడా దెబ్బలు కొట్టారు. ఇన్ని చేసినప్పటికీ కూడా బొచ్చు కత్తిరించు వాని దగ్గర ఎలాగైతే పశువు ఉంటుందో అదే విధముగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు మరలా ఒక మాట అయినను, ఒక దూషణ అయినను ఆయన చేయలేదు. హల్లెలూయా. ఈరోజు ఎంతవరకు మనము క్రీస్తు యొక్క స్వారూప్యమును మనం ధరించుకుని ఉన్నాం ఒకసారి ఆలోచన చేసి చూడండి. నా దగ్గరికి అనేక విషయాలు వస్తున్నాయి, తిట్టుకుంటాం, అనుకుంటాం, ఇది ఎలా చేస్తారు, వాళ్ళు ఇలా చేస్తారు. కానీ కంట్రోల్ యువర్ యాంగ్రీ. నీ కోపాన్ని నువ్వు కంట్రోల్ చేసుకో. కంట్రోల్ చేసుకోకుండా పోవటం వలన ఎంతో మంది ఆశీర్వాదాలు కోల్పోతా ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది దీవెనలు కోల్పోయారు. వాగ్దాన దేశానికి నడిపించినటువంటి మోసే, వెళ్ళినటువంటి వాళ్ళు వెళ్ళారు కానీ నడిపించినటువంటి నాయకుడు వెళ్ళలేకపోయాడు. హల్లెలూయా. కారణం ఏంటి? చిన్న కోపం.
మాట్లాడమంటే కొట్టాడు. ఆ ఒక విషయమే అక్కడ. ఇంకా ఆ ఒక కోపం వలన అంతటి భయంకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోగలిగాడు. ఈరోజు నీవు నేను ఎంతవరకు మనం కంట్రోల్ చేసుకుంటున్నాం మన కోపాన్ని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకున్నాం. మొదట నీ కోపం కంట్రోల్ అవ్వాలంటే నువ్వు ఏం చేయాలంటున్నాడు? మౌనము వహించాలి. మౌనమే ప్రతి ప్రశ్నకి సమాధానం ఒకరోజు చెప్తుంది. పగ తీర్చుకున్నవాడానికి మీరు కాదండి, పగ తీర్చుకున్నవాడు దేవుడు. పగ తీర్చుకోవడానికి మనం ఎవరు? నేను ఎవరు? పగ తీర్చుకోవడానికి మనం ఎవరు? పగ తీర్చుకునేవాడు దేవుడు. ఏదైనా ఇవ్వాలంటే ఆయన ఇస్తాడు, ఏదైనా మాట్లాడాలంటే ఆయన మాట్లాడుకుంటాడు. అది పక్కన పెట్టండి. మొదట మనం చేయాల్సింది, కోపము కంట్రోల్ అవ్వాలంటే నువ్వు నిదానంగా ఉండాలి, మౌనంగా మనం ఉండాలి. రెండో విషయం మనం చూసుకున్నట్లయితే, ఆ కోపం అనేది ఎప్పటి వరకు ఉండాలండి? వచ్చేటప్పుడు చెప్పారు, సూర్యుడు అస్తమించక ముందే నీవు ఏం చేయాలంట? ఆ కోపము విడిచిపెట్టాలి, సమాధాన పడిపోవాలంట. హల్లెలూయా. సమాధాన పడటం తక్కువ, ద్వేషం పెంచుకోవడం ఎక్కువ. అవునా? తీసుకుందాం ఒకసారి బైబిల్ గ్రంథంలో. దేవుని వాక్యం చెప్తుంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనాన్ని మన జాగ్రత్తగా చూసుకుంటే ఇక్కడ అంటున్నారు. చదవండి ఒకసారి గబగబా. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం. కోపపడుడి గాని పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. హల్లెలూయా. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపం అనేటువంటిది నిలబడి ఉండకూడదు, అది మర్చిపోవాలి. అర్థమవుతుందా? దేవుడి వాక్యం చెప్తుంది, కోపపడుడి కానీ మీరు ఏం చేయొద్దు అంటున్నాడు? పాపము చేయొద్దు. సరే,